మేడం ఐ విల్ కమ్ టు ద పాయింట్ స్ట్రైట్లీ. మొన్న జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం, బాధాకరము. ప్రభుత్వం తరపు నుండి కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పున్నారు. 2-3 అధికారుల పైన బదిలీ వేటేసినారు, సస్పెన్షన్ వేటేసినారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతా ఉంది చెప్తున్నారు కదా. మా ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరు? మా ప్రభుత్వంలో భాగం. పైగా ఇంకో విషయం కూడా చెప్పారు, క్షమాపణలు చెప్పేసామని అంటున్నారు. క్షమాపణ అనేది తీర్మానం రూపంలో ఉంటే, ఒక్క నిమిషం, తీర్మానం రూపంలో ఉంటే దానికి ఉండే వాల్యూ ఎక్కువ. ప్రెస్ మీట్ లోనో నేను డిబేట్ లోనో సారీ చెబితే సారీ కాదు. మేడం నేను ఒకటి చెప్తాను మేడం, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారే వేలాది మంది ముందు క్షమాపణ చెప్పారు, వేలాది మంది ప్రజల ముందు చెప్పున్నారు ముఖ్యమంత్రి గారు. మేడం నిన్నగాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సీఎం గారు వచ్చి అధికారులు ఓపెన్ గా పబ్లిక్ లోనే ఎంత గట్టిగా మందలించారంటే అంత గట్టిగా మందలించారు. నిన్న పాలక మండలిలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక ప్రచారం చేసింది, అరుచుకున్నారు, గట్టి గట్టిగా కేకలు వేసుకున్నారు, చొక్కాయలు చెప్పుకున్నారు. ఇదే ప్రచారము. ఎవరు చూశారు మేడం వాళ్ళు అరుచుకున్నది? ఒక చర్చ జరిగింది గతంలో పాలక మండలి ఎట జరిగేది తెలుసా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంటే మమ్మల్ని కూడా అంటున్నారా? ఆంధ్రజ్యోతి కూడా చెప్పింది జరిగిందని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, అట్లా అనలేదు నేను. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎక్కువగా నీలి మీడియా ప్రచారం స్టార్ట్ చేసింది. నేను చెప్పేది మేడం, జరిగిన ఘటన చాలా బాధాకరం. ముకులిత హస్తాలతో సజల నేత్రాలతో క్షమాపణ మేము చెప్తున్నాం ప్రజలకి. నేననేది అది తీర్మానం ద్వారా చెబితే దాని వాల్యూ పెరుగుతుంది. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి లక్షలాది మంది సమక్షంలో చెప్తే బిఆర్ నాయుడు గారు మా చైర్మన్ గారు కూడా మొట్టమొదటి క్షమాపణ చెప్పారు. ఆయన పాపం ఆయన దానికన్నా ముందు ఆయన వేరే అన్నారులేండి, తర్వాత రచ్చ అయ్యాక మళ్ళీ ఇది వచ్చింది. నో నేననేది తీర్మానాన్ని మీరు ఇప్పుడు ఏమండి, అంకంరావు గారిని స్టూడియోలోకి వచ్చారు, వస్తే 4 దెబ్బలు వేసాను నేను. వేసిన తర్వాత సారీ అని చెప్పి నేను వెళ్ళి వేరే సైలెంట్ గా ఉండి చెప్తే బాగుంటుందా? ఈ ప్లాట్ఫామ్ మీదే సారీ చెప్తే కరెక్టా? సారీ కూడా తీర్మానంలో చేస్తే దానికి వాల్యూ పెరిగి అడ్మినిస్ట్రేషన్ సంస్కారం పెరిగి అన్ని కనిపిస్తుందా? నేను అడిగింది చెప్పండి. సంస్కారం కనపడుతుందా? ఊరికే సారీ కొట్టే సారీ. మేడం ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. మీరు టైం ఇస్తే నేను ఆన్సర్ చెప్పండి. మీరు చేసిన కంపారిజన్ నేను ఒప్పుకోను. అంకంరావు గారు మీరు కొట్టిన దానికి నిన్ను జరిగినటువంటి యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్ కాకి ఎక్కడ కూడా కోఇన్సిడెన్స్ లేదు. కంపారిజన్ ఇది కాదు, తీర్మానంలో చేస్తే దానికి వాల్యూ, పైన చెబితే అడ్మినిస్ట్రేషన్ సంస్కారం కాదు. మీరు అన్నారు 200 మందో 300 మందో అన్నారు. నిన్న విఐపి బ్రేక్ దర్శనం 9,000 మంది. నా దగ్గర ఉంది లిస్ట్, నేను చదవలేను ఇప్పుడు. 9,000 కాదు మేడం, సప్తగిరి ప్రసాద్ కూడా ఒక టికెట్ ఇస్తే అది కూడా విఐపి బ్రేక్ అయిపోతుంది. 9,000 నిన్న. కాదు మేడం, టికెట్లు మేడం 70,000లో 10,000 టికెట్లు డిస్క్రిప్షన్ కోటాలో. మేడం ఈ దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, మాజీ టీటీడీ చైర్మన్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అంతా కలుపుకుంటే దాదాపు 30,000 మంది ఉంటారు. వాళ్ళల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి 10,000 టికెట్లు ఇవ్వటం జరిగింది డిస్క్రిటరీ కోటాలో. దాన్ని మీరు విఐపి కోటాగా చూపిస్తున్నారు. డిస్క్రిటరీ కోటా టోకన్లు వచ్చింది కాదు, టోకన్లే దాదాపు 60,000 మందికి ఇచ్చున్నాము. డిస్క్రిటరీ కోటాలో ఇచ్చిన దాన్ని కూడా విఐపిగా చూస్తే దాన్ని నేనేం కామెంట్ చేయలేను మేడం. నేనైతే ఒకటి చెప్తున్నా మేడం, పాలక మండలిలో సాక్షాత్ చైర్మన్ గారు ఘటన జరిగినటువంటి మొదటి రోజే క్షమాపణ చెప్పారు. చైర్మన్ హిమ్సెల్ఫ్ ఇస్ టెండరింగ్ అపాలజీ. ఈజ్ ఇట్ నాట్ అన్ అపాలజీ? అది క్షమాపణ కదా? చైర్మన్ చెప్తే పాలక మండలి చెప్పినట్లు కదా మేడం? ముఖ్యమంత్రి గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు, చైర్మన్ గారు చెప్పారు. వోకల్ గా చెప్పడం వేరు, రిటర్న్ గా అడ్మినిస్ట్రేషన్ లో ఒక తీర్మానం చేసి చెప్పడం వేరు. ఒకటి ప్రక్షాళన ఇప్పటి నుంచి చేస్తాం, ఇంకా మొదలు పెడతామంటే 7 నెలలు అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి మాటకి వాల్యూ లేదా? మేడం ఆల్రెడీ ప్రక్షాళన స్టార్ట్ అయింది, క్రమక్రమంగా జరుగుతుంది. ప్రక్షాళన అనేది ఆల్ ఆఫ్ ద సడన్ జరగదు. ప్రక్షాళన అంటేనే ఏంది? క్రమక్రమంగా చేసేటువంటి ప్రక్రియని ప్రక్షాళన అంటారు. ఓవరాల్ గా తిరుమల గేట్లంతా మూసేలా విఐపీలు రాకూడదు, అది ఇది చేయటం కాదు మేడం. విఐపీలు రావద్దు అని చెప్పేదానికి ఎక్కడ రైట్ లేదు మనకి. వాళ్ళు వస్తారు, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దర్శనం రావడం వేరు. అచ్చంగా వాళ్ళ సేవ. డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు? విఐపీ కల్చర్ ఎక్కువైపోయిందని అన్నారు మీడియాలో. నిజమే, అయిపోయింది. ఇది ఈ రోజు వచ్చిన కల్చరా? మేము రాత్రికి రాత్రి తీసుకొచ్చిన కల్చరా? 7 నెలలు మేడం. మీకు విషయం చెప్తాను చూడండి, విఐపి టికెట్లు ఇచ్చేటువంటిది గతంలో 20,000 నుండి 15,000 దాకా ఇచ్చారు.
ఈ రోజు పట్టుమని రోజుకి 1000 టికెట్లు కూడా ఇవ్వటం లేదు. విఐపి టికెట్లు 1000 టికెట్లు కూడా ఇవ్వటం లేదు. మీరు మాకు విఐపి టికెట్లు ఇవ్వలేదు ముర్రు అని ఎమ్మెల్యేలు బాధపడతా ఉంటే మీరు విఐపి టికెట్లు ఇచ్చేసిన